హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పటికే చాలా మంది అయితే వెబ్ ఆప్షన్స్ అయితే కంప్లీట్ చేసి ఉండొచ్చు. ఈ వీడియోలో మనము డౌట్స్ క్లారిఫికేషన్ చాలా మంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. సో అండ్ సో డౌట్ ఉంది సార్, ప్లీజ్ క్లారిఫై అని. సో ఈ వీడియోలో ఓన్లీ డౌట్స్ క్లారిఫికేషన్ చెప్తాను. అలాగే సెకండ్ కౌన్సిలింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఏ స్టూడెంట్ సెకండ్ కౌన్సిలింగ్ అప్లై చేయాలనేది కూడా వివరంగా చెప్తాను. మొదటిగా సార్, ఒకటే కాలేజ్లో సీట్ వస్తుందా లేకపోతే 2 ఆర్ 3 కాలేజెస్లో సీట్ వస్తుందా? సో వెబ్ ఆప్షన్స్ మనం సెలెక్ట్ చేసుకున్నాక ఒకటే కాలేజ్లో సీట్ వస్తుంది. ఒకవేళ వచ్చిన కాలేజ్లో మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఆర్ నచ్చకపోతే యూ కెన్ గో ఫర్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఆర్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్. ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, దాని డీటెయిల్స్ ఏంటి, ఏ స్టూడెంట్స్ అప్లై చేయాలనేది వివరంగా లాస్ట్ పార్ట్ ఆఫ్ ద వీడియోలో చెప్తాను. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్, ఒకటే కాలేజ్లో సీట్ వస్తుంది. నెక్స్ట్ వన్, బ్రో ఫ్రీజింగ్ ఆప్షన్స్ అంటే ఏంటి బ్రో, క్లారిటీగా చెప్పవా? సో ఫ్రీజింగ్ ఆప్షన్ గురించి మీరు పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు స్టూడెంట్స్. 27th అంటే రేపు ఈవినింగ్, సో 5 తర్వాత ఆటోమేటిక్గా ఫ్రీజింగ్ అయిపోతాయి. మీరు చేయాల్సింది ఏమీ ఉండదు. సో మీరు జస్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టారు కదా, సేవ్ అండ్ ప్రింట్ పెట్టారు కదా, సరిపోతుంది. సో మీరు ఫ్రీజింగ్ ఆప్షన్ గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా పాలిటెక్నిక్ టీం వాళ్ళే 5 o'clock తర్వాత, 27th రోజు 5 o'clock తర్వాత ఆటోమేటిక్గా మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ ఫ్రీజ్ అయిపోతాయి. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ డౌట్, ఫ్రీజింగ్ ఆప్షన్ మనమే చేసుకోవాలా? మనం ఏం చేయాల్సిన అవసరం లేదు స్టూడెంట్స్. ఫ్రీజింగ్ ఆప్షన్స్ ఆటోమేటిక్గా పాలిటెక్నిక్ టీం వాళ్ళే చేస్తారు. మనం ఓన్లీ చేయాల్సింది వెబ్ ఆప్షన్స్ అండ్ సేవ్ ఆప్షన్, సేవ్ అండ్ ప్రింట్ చేస్తే సరిపోతుంది. పాలిటెక్నిక్ కాలేజెస్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి అన్న ఈ డేటా అఫీషియల్ వెబ్సైట్లో ఉంది స్టూడెంట్స్. కమెన్స్మెంట్ ఆఫ్ అకాడమిక్ సెషన్ 15th July, ఓరియంటేషన్ ప్రోగ్రామ్ 15th to 17th July. అంటే ఒక్కొక్క కాలేజ్, పాలిటెక్నిక్ కాలేజ్లో ఒక్కొక్క డేట్స్లో ఓరియంటేషన్ చేస్తారు. కానీ 15th నుంచి 17th తెలంగాణ ఉన్న అన్ని కాలేజెస్లో ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అయిపోతుంది. ఓరియంటేషన్ అంటే నథింగ్ బట్ వెల్కమింగ్. సో ఆ స్టాఫ్, ఆ పాలిటెక్నిక్ కాలేజ్లో ఉన్న స్టాఫ్ స్టూడెంట్స్కి ఎలా ఉండాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా చదువుకోవాలి, జస్ట్ వెల్కమ్ చెప్తారు. దట్ ఈస్ నథింగ్ బట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్. సో కమెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్ 18th July. సో క్లాసెస్ మాత్రం 18th July నుంచి స్టార్ట్ అవుతాయి. సార్ నేను సివిల్ గ్రూప్ పెట్టాను, సీట్ వచ్చాక మళ్ళీ మార్చుకోవచ్చా? సో మనం సీట్ వచ్చాక మార్చుకోలేము. కాకపోతే 27th ముందు, అంటే 27th రోజు 5 లోపల మీ వెబ్ ఆప్షన్స్ని చేంజ్ చేసుకోవచ్చు. 27 తర్వాత 5 o'clock తర్వాత మనము ఎలాంటి చేంజెస్ చేసుకోలేము మన వెబ్ ఆప్షన్స్లో. అండ్ సీట్ వచ్చాక కూడా చేంజ్ చేసుకోలేము. మీకు ఒక చిన్న కాలేజ్లో సీట్ నచ్చకపోతే యూ కెన్ గో ఫర్ సెకండ్ ఫేజ్ ఆర్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్. సార్ నేను సిఎస్ అండ్ మెకానికల్ ఇంజనీరింగే పెట్టాను ఆప్షన్స్లో, నియర్ టు మై హోమ్. నాకు ఫస్ట్ ప్రయారిటీ కాలేజ్ సీట్ వస్తుందా? సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలేము, ఎందుకంటే నీ ర్యాంక్ ఏంటో తెలియదు, నువ్వు ఏ కాలేజ్లో సీట్ వెబ్ ఆప్షన్స్ పెట్టావో తెలియదు. కాబట్టి ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్. ఐఎమ్ సారీ ఫర్ దట్. Next doubt, sir, I did web options on 25th. I want to add some more colleges. Does it possible to add more colleges? Definitely yes. You can change your colleges or you can add some more colleges to web options. మీ లాగిన్ ఐడి డీటెయిల్స్తో మీరు వెబ్ ఆప్షన్స్లో ఇంకా ఎక్స్ట్రా కాలేజెస్, గ్రూప్స్ అన్నీ యాడ్ చేయొచ్చు. బట్ టిల్ టుమారో ఈవినింగ్, రేపు ఈవినింగ్ వరకే పాసిబుల్. 27th రోజు 5 తర్వాత ఇట్ మే నాట్ బి పాసిబుల్. నెక్స్ట్ డౌట్, సార్ ఇప్పుడు వెబ్ ఆప్షన్ చేంజ్ చేసుకోవచ్చా? ప్లీజ్ సార్ చెప్పండి. ఎస్, యూ కెన్ చేంజ్ వెబ్ ఆప్షన్స్. నెక్స్ట్, సార్ నేను ఒక కాలేజ్ తీసేయాలి, ఇప్పుడు చేయొచ్చా? ఎస్, యూ కెన్ డిలీట్ ద కాలేజ్ బై జాయినింగ్ ఇన్ టు ద అఫీషియల్ వెబ్సైట్. అండ్ మీరు రేపటి వరకు వెయిట్ చేయకండి స్టూడెంట్స్, 27th వరకు ఫ్రీజింగ్ ఆప్షన్స్ 27th అన్నాడు కాబట్టి. కానీ ఈ రోజే చేంజెస్ చేసుకోండి. ఏదైనా చేంజ్, అడిషన్ కాలేజ్ అయినా, డిలీషన్ ఆఫ్ కాలేజ్ అయినా, గ్రూప్స్ కానీ ఏదైనా చేంజ్ చేయాలనుకున్నా ఈ రోజు చేంజ్ చేయండి. నెక్స్ట్, సార్ ఒకటే కాలేజ్లో సీట్ వస్తుందా? బ్రో ట్యూషన్ ఫీ అంటే ఏమిటి, ఫ్రీజింగ్ అంటే ఏమిటి? సో ఫ్రీజింగ్ గురించి మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు స్టూడెంట్స్. ఫ్రీజింగ్ విల్ బి ఆటోమేటికల్లీ హ్యాపెండ్ ఫ్రమ్ పాలిసెట్ టీమ్. సో మీరు దానికి సపరేట్గా ఏం చేయాల్సిన అవసరం లేదు. ట్యూషన్ ఫీ అన్నా కాలేజ్ ఫీ అన్నా ఒకటే. సో ట్యూషన్ ఫీ వేరీస్ ఫ్రమ్ కాలేజ్ టు కాలేజ్. సో గవర్నమెంట్ కాలేజ్లో ఒక ఫీజు ఉంటుంది, ప్రైవేట్ కాలేజ్లో ఒక ఫీ ఉంటుంది. గవర్నమెంట్ కాలేజ్లో మనకి ఫీజు 5,080 రూపీస్, అదే ప్రైవేట్ కాలేజ్లో 15,600 ప్లస్ బిల్డింగ్ ఫండ్ ఫీ. సో ఈ బిల్డింగ్ ఫండ్ ఫీ డిఫర్ ఫ్రమ్ కాలేజ్ టు కాలేజ్. 15,600 సేమ్ ఉంటుంది అన్ని ప్రైవేట్ కాలేజ్లో, కానీ బిల్డింగ్ ఫండ్ అని కొంతమంది కాలేజెస్ ఎక్స్ట్రా కలెక్ట్ చేస్తారు. ఇట్ రేంజెస్ ఫ్రమ్ 5,000 to 10,000. హలో సార్, ఫీ స్ట్రక్చర్ ఎంత ఉంటుంది? ఇంతకుముందే చెప్పాను, గవర్నమెంట్ కాలేజ్లో 5,080 రూపీస్, అదే ప్రైవేట్ కాలేజ్లో 15,600 ప్లస్
బిల్డింగ్ ఫండ్ అని వాళ్ళు అడిషనల్‌గా చార్జ్ చేస్తారు. హాస్టల్ ఫ్రీ ఉంటుందా? లేకపోతే అది కూడా ముందే పే చేయాలా? హాస్టల్ ఫ్రీగా కాదు. మీరు సెపరేట్‌గా కట్టాల్సి ఉంటుంది. ఇట్ డిఫర్ ఫ్రమ్ కాలేజ్ టు కాలేజ్. అన్న నాకు ఫీ రియంబర్స్‌మెంట్ నో ఉంది. ఓసీ సెకండ్ ఫేజ్‌లో యాక్టివ్ చేయించుకోవచ్చా? ప్లీజ్ రిప్లై. సో, ఫీ రియంబర్స్‌మెంట్ యెస్ అని ఉండాలి అంటే స్టూడెంట్స్ మీ ఇన్‌కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. అది కూడా అప్డేటెడ్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తేనే మీకు యెస్ అని ఉంటుంది. అదర్‌వైజ్ నో. మీ ఇన్‌కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోయినా అది ఎప్పుడో 4, 5 ఇయర్స్ బ్యాక్ సబ్మిట్ చేసినా ఇక్కడ నో అంటుంది. ఒకవేళ మీరు అప్డేటెడ్ వన్ తీసుకొనెళ్లి సబ్మిట్ చేస్తే యెస్ వచ్చే అవకాశాలున్నాయి. అన్న నాకు ఫీ రియంబర్స్మెంట్ నో అని వేశారు అన్న. నేను బీ క్యాస్ట్ ఎలా చేంజ్ చేయాలి? సో, మీరు ఇప్పుడు ఏం చేంజ్ చేయలేము. ఒకవేళ మీరు చేంజ్ చేయాలనుకుంటే మీ ఇన్‌కమ్ సర్టిఫికేట్‌ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎవరికైతే నో ఉందో డెఫినిట్‌గా వాళ్ళు ఇన్‌కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేదు అని అర్థం. ఇంకా మీకు డౌట్స్ ఉంటే స్టూడెంట్స్ యూ కెన్ కాల్ టు హెల్ప్ లైన్ డెస్క్ నంబర్స్ 7660009768, 7660009769. వెబ్ ఆప్షన్స్ ఎవరైతే పెట్టుకోలేదో రేపు ఈవినింగ్ వరకు 5 వరకు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అండ్ 5 తర్వాత ఆటోమేటిక్‌గా పాలిసెట్ టీమ్ వాళ్ళే ఫ్రీజింగ్ చేస్తారు. ఇట్ ఈస్ ద ఆటోమేటిక్ ప్రాసెస్. మీరు ఎలాంటి చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీజింగ్ ఆప్షన్స్ మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ వెబ్ ఆప్షన్స్‌లో సేవ్ అండ్ ప్రింట్ అని పెట్టుకుంటే సరిపోతుంది. ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఆన్ ఆర్ బిఫోర్ 30th. కొంతమంది స్టూడెంట్స్‌కి ఆల్రెడీ సీట్ అలాట్ అయింది. నాకొక స్టూడెంట్ చెప్పాడు, "సార్ నాకు ఆల్రెడీ సీట్ అలాట్ అయింది. మాసప్ ట్యాంక్‌లో సివిల్ ఇంజినీరింగ్ వచ్చింది సార్" అని. సో, ఇది ఆన్ ఆర్ బిఫోర్ 30th అంటే స్టార్టింగ్ ఫ్రమ్ టుమారో టిల్ 30th మీ సీట్ అలాట్ అయ్యి మీకు మెసేజ్ వస్తుంది. ఎస్ఎంఎస్ రూపంలో మెసేజ్ వస్తుంది అండ్ అఫీషియల్ వెబ్‌సైట్‌లో కూడా అప్డేట్ చేస్తారు. సో, ఒకసారి మీకు సీట్ అలాట్ అయింది అంటే యూ కెన్ పే ద ఫీస్ ఫ్రమ్ 30th టు 4th జూలై. 30 జూన్ నుంచి 4th జూలైలో మీరు పేమెంట్ ఆఫ్ ఫీస్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్‌సైట్ మీ ఆన్‌లైన్ లాగిన్ డీటెయిల్స్ ఉన్నాయి కదా! లాగిన్ డీటెయిల్స్, ఓటీపీ ఎంటర్ చేసి మీరు యెస్ అని కొడితే సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్‌సైట్ అని అర్థం. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టుంటే ప్లీజ్ గివ్ ఎ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థాంక్ యూ.